ప్రస్తుతం మామిడి సీజన్. ఇప్పుడు మామిడికాయలు మాగబెట్టే విధానం పైన మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు కార్బైడ్తో చాలామంది కార్బైడ్ పెట్టి దానివల్ల క్యాన్సర్ కానీ మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. అట్లా కాకుండా ఈ ఇథిలిన్ ఏదైతే ఉందో న్యాచురల్గా వచ్చేటువంటి ఇథిలిన్ గ్యాస్తోనే రైపనింగ్ సాధారణ పద్ధతులు చేసిన విధంగానే రైపనింగ్ చేసుకునే విధానం పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా దానికంటే ముందు ఫస్ట్ మంచి క్వాలిటీ, మంచి నాణ్యమైనటువంటిది, మంచి తీపి ఉన్నటువంటి పండు మనం అంటే మామిడి పండు మనం తినాలంటే ఫస్ట్ దాని యొక్క మెచ్యూరిటీ అంటే ఏ దశలో దాన్ని కొయ్యాలనేది చాలా ఇంపార్టెంట్. అంటే అలాంటి విషయంలో చూసుకున్నప్పుడు ఇది బంగనపల్లి వెరైటీ అయినప్పుడు ఈ వెరైటీని ఏ విధంగా మెచ్యూరిటీ అని చూసుకుంటే ఫస్ట్ ఈ కాయలు ఈ భుజాలు అనేటివి మనకు ఫామ్ అవుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు ఒక గుంతలాగా పడుతూ ఉంటుంది. ఈ గుంత ఒకటి తర్వాత ఈ లెంటిల్స్ ఏమైతే పైన కనబడేటువంటి మచ్చలు ఉన్నాయి స్పష్టంగా కనబడ్డప్పుడు ఈ కాయ మనకు మెచ్యూరిటీ వచ్చినట్టుగా మనం గుర్తించి ఇలాంటి మెచ్యూరిటీ వచ్చినటువంటి కాయలను మనం తెంపుకోవాల్సి ఉంటుంది. ఈ తెంపిన తర్వాత కూడా చాలామంది రైతు సోదరులు ఏం చేస్తారంటే డైరెక్ట్గా చిక్కాలతో తెంపి కింద పడేసి దానికి డ్యామేజ్ అయ్యే విధంగా చూస్తారు. అట్లా కాకుండా తెంపిన తర్వాత ఈ ఉన్నటువంటి తొడిమెను మినిమం 2-3 సెంటీమీటర్ల నుంచి తొడిమెను కింద డీసాపింగ్ అంటే ఉన్నటువంటి సొనంతా కూడా కింద కారే విధంగా చేసుకున్నట్లయితే అప్పుడు ఇందులో ఉన్నటువంటి సొనంతా బయటకు పోయినప్పుడు ఈ కాయ అనేది మంచి స్వీట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇక్కడ దాని తర్వాత ఈ మాగబెట్టే పద్ధతిలో ఈ మధ్యలో చాలా ప్రాచుర్యం పొంది FSSAI మనకు అప్రూవ్ చేసినటువంటి ఎన్రైప్ అనేది గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి మార్కెట్లో బాగా ప్రాచుర్యం ఉంది. ఇందులో నుంచి వెళ్ళి ఈ కాయకు ఎలాంటివి డ్యామేజ్ కాకుండా ఓన్లీ ఇథిలిన్ గ్యాస్ మాత్రమే రిలీజ్ అయ్యి దాని ద్వారా కాయ నాణ్యంగా పండుతూ ఉంది. ఈ పండే ఒక విధానం అంటే ఏ విధంగా చేయాలి ఏందనే విధానం ఒకసారి చూద్దాము. ఇది ఒక ప్యాకెట్ దాదాపుగా మీకు 20 కేజీల ఫ్రూట్కు ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించినటువంటిది ఈ విధంగా ఒక ట్రే తీసేసుకొని ఈ ట్రేలో ఈ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఈ న్యూస్ పేపర్ను గాలి వెళ్ళకుండా న్యూస్ పేపర్ టోటల్గా దీన్ని కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ ఏవైతే మెచ్యూరిటీకి వచ్చినటువంటి ఫ్రూట్స్ ఉంటాయో మెచ్యూరిటీకి వచ్చినటువంటి ఫ్రూట్స్ను సీరియల్గా దీంట్లో మనం అమర్చుకున్న తర్వాత ఈ విధంగా సీరియల్గా దీంట్లో అమర్చుకున్న తర్వాత ఈ ఎన్రైప్ ఏదైతే కనబడుతుందో ఈ ప్యాకెట్కు ఇక్కడ పంచ్ హోల్ హియర్ అనేది ఉంటుంది. ఇక్కడ దీనికి ఒక రంధ్రం చేసి ఈ రంధ్రం చేసినటువంటి ప్యాకెట్ని మనం దీంట్లో ఇట్లా పెట్టి దీనిపైన కాయలన్నిటిని కూడా పేర్చిన తర్వాత న్యూస్ పేపర్తోని గాలి వెళ్ళకుండా దీన్ని మొత్తం కూడా సీల్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా సీల్ చేసినటువంటి 72 గంటలు అంటే దాదాపుగా 3 డేస్ తర్వాత దీన్ని ఓపెన్ చేసినట్టయితే మీకు యూనిఫామ్ కలర్ అదేవిధంగా యూనిఫామ్ మెచ్యూరిటీ వస్తుంది. ఈ ఓపెన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ కాకుండా ఒక 48 గంటలు అంటే ఒక 2 రోజులు ఆగిన తర్వాత కనుక మనం తిన్నట్లయితే అంటే టోటల్ రైపనింగ్ ప్రాసెస్ న్యాచురల్గా ఏ విధంగా అయితే 5 రోజుల్లో పండుతుందో మామిడికాయ ఇదే విధానంలో కూడా 5 రోజులలో న్యాచురల్ రైపనింగ్ వచ్చి అప్పుడు మంచి క్వాలిటీ అదేవిధంగా స్వీట్నెస్ ఎరోమా అన్నీ కూడా ఉండి మంచి నాణ్యమైనటువంటి ఫ్రూటు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తినడానికి మనకు అవకాశం ఉంటుంది.